హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఇదే కదా నా ఫస్ట్ వీడియో. సో ఈరోజు మనం ఫిష్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ చేపలను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి. తర్వాత వాటిని పీసెస్గా చేసి ఎండలో దాంట్లో ఉన్న వాటర్ కొంచెం తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. తర్వాత దాన్ని తీసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేయాలి. అంటే అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వాటిని ఫ్రై చేస్తూనే ఉండాలి. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం, అంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అని. అక్కడ మా డాడీ ఫ్రై చేస్తుంది ఆయిల్లో వేసి. సో అవన్నీ మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ దాని తర్వాత అవన్నీ ఒక మంచి గిన్నెలోకి తీసుకోండి. ఇంకా ఈ చేపలు ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా, గార్లిక్ తీసుకొని వాటిని కూడా మంచిగా పొట్టు తీసేసి మిక్సీ పట్టి పెట్టుకోండి. ఓకేనా. తర్వాత జీరా ఇంకా కొరియాండర్ అంటే ఏమంటారు, జీలకర్ర ఉన్న తర్వాత ధనియాలు అవి కూడా పొడి చేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫ్రై పీసెస్లో కారం వేయాలి. ఎంత వేయాలి అంటే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేయండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కారం, తర్వాత సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి వేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని ఏమంటారు, అయ్యయ్యో సడన్గా గుర్తుకు రావట్లేంటి, వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత జీరా ఇంకా నేను ధనియాలు అన్నా కదా, కాదు యాక్చువల్లీ అది మెంతు పొడి. జీరా ఇంకా మెంతులు పట్టిన పొడి అది వేయండి. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ఇంకా గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత ఇంకా దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంతసేపు చేయాలంటే అది మంచిగా పీసెస్కి పట్టే వరకు తిప్పుతూనే ఉండండి. తర్వాత దాంట్లో మళ్ళీ ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇంతసేపు మనం ఫ్రై చేసినాం కదా, ఆ ఆయిలే తీసుకొని దీంట్లో యూజ్ చేసుకోండి, మంచిగా టేస్ట్ వస్తుంది. తర్వాత అది మొత్తం మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. కలపాలి మొత్తం పీసెస్కి పట్టే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంకేం చేయాలి అంటే మన నిమ్మకాయలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని నిమ్మకాయని కూడా పీసెస్ చేసి ఆ పీసెస్లో నుంచి రసం అంతా పిండి అది కూడా ఇలా పోయండి. అది మరీ చాలా వేయద్దు, ఎందుకంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. సో కొంచెం లైట్గా పోసుకుంటే మంచిగా పచ్చడికి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, అంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మేము పెట్టుకున్నాం కదా, మా డాడీ మస్తు సూపర్గా పెడతాడు పికిల్స్. సో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఫిష్ ఫస్ట్ కడిగేటప్పుడు మంచిగా అప్పుడు కూడా లెమన్ సాల్ట్ వేసి బాగా వాష్ చేసిల్లనుకో, అప్పుడు నీసు స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా మీకు బరాబర్ అంటే ఎన్ని కేజీస్కి ఎన్ని వేయాలి అని ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి. నేను మా డాడీని అడిగి చెప్తా, ఎందుకంటే నాకు కూడా తెలియదు. అంతే, ఇంకా ఫిష్ పికిల్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ పికిల్. మీరు కూడా బయట కొనుక్కోకుండా ఇలానే మంచిగా ఇంట్లో మంచి ప్రోడక్ట్స్ మంచిగా యూజ్ చేసి మంచిగా తయారు చేసుకొని మంచిగా హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. ఓకేనా. ఇంకా ఇది నా ఫస్ట్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు నచ్చకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి నుంచి మా డాడీయే పిక్కిలు పెడుతుందో మా మమ్మీ పెట్టదా అని అనుకుంటున్నారేమో. మా మమ్మీ వెజ్ సూపర్గా చేస్తుంది, మా డాడీ ఏమో నాన్ వెజ్ సూపర్గా చేస్తాడు. సో మా మమ్మీ వెజ్ ఎక్స్పర్ట్, మా డాడీ ఏమో నాన్ వెజ్ ఎక్స్పర్ట్. సో నాన్ వెజ్ అన్నీ మా డాడీ చేస్తాడు.